హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజున దాచపల్లి మండలంలో వీధి కుక్కలు వీరవహారం చేస్తున్నాయి. కనిపించిన ప్రతి మనిషిని, కనిపించిన ప్రతి బాలుడిని పిక్కలు పట్టుకొని లాగుతూ ఇబ్బందులు గురి చేస్తూ ప్రాణాల మీదకి తీసుకుని వస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం. వీధి కుక్కలు ప్రభుత్వాలు పట్టించుకోవటం మూలాన ఎవరన్నా గ్రామంలో ఉన్న వాళ్ళు ఆ వీధి కుక్కల్ని పట్టించి ఏదన్నా కార్యక్రమాలు చేద్దామన్నా సరే, ఈ జంతు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో, వీధి కుక్కల కోసం పోరాటం చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రంగా ఇబ్బందులు పెడుతూ వీధి కుక్కల్ని పట్టుకోవడానికి ఇల్లేదు, వాటిని చంపడానికి ఇల్లేదని చెప్పేసి వాళ్ళు కోర్టులో వేస్తూ ఈ రోజున గ్రామాల్లో ఉండే జనాభా కంటే వీధి కుక్కలు ఎక్కువ ఉండే విధంగా తయారు చేస్తూ గ్రామాల్లో ప్రజలను ఇబ్బందులు గురి చేస్తున్నారు. నేను ఈ జంతు ప్రేమికులందరినీ నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను సూటిగా. మీకు మనుషుల ప్రాణాలు ముఖ్యమా, వీధి కుక్కల ముఖ్యమా అన్నది ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ రోజున వీధి కుక్కలు జనాల్ని బతికుండగానే తింటున్నాయి. సహజంగా చనిపోయిన తర్వాత తింటాయి. రాబందులు, గద్దలు, నక్కలు ఇవన్నీ శవాలను పీక్కుతున్నాయి. కానీ ఈ రోజున వీధి కుక్కలు రాష్ట్రంలో బ్రతికుండగానే పీక్కొని తింటున్నాయి. కేసానపల్లి గ్రామంలో 1-2 సంవత్సరాల గేదెల్ని బ్రతికుండగానే కట్టేసి ఉంటే నైట్ పూట మూకుమ్మడిగా దాడి చేసి బ్రతికుండగానే తినిపోతున్నాయి. చాలా చోట్ల మృత్యువాత పడ్డాయి మా గ్రామంలో. ఈ రోజున మనుషుల్ని బ్రతికుండగానే పీక్కుంటున్నాయి. ఒకళ్ళిద్దరు కరవటం కాదు, 100 మందిని కలిసి ప్రాణాల మీదకి తీసుకొని వస్తున్నాయి. ఇంత దారుణమైన సంఘటనలు జరుగుతుంటే ఎక్కడ కూర్చున్నారు జంతు ప్రేమికులు, కుక్క ప్రేమికులు అందరూ? కుక్కలను ప్రేమించే వ్యక్తులందరికీ నేను సూటిగా ఒకటే ప్రశ్నిస్తాను. మీకు నిజంగా వీధి కుక్కల మీద ప్రేమ ఉంటే ఆ వీధి కుక్కల మొత్తాన్ని మీ ఇళ్లలో పెట్టుకోండి, లేదా కొన్ని ఎకరాలు కొని వీధి కుక్కల మొత్తం తీసుకెళ్లి అక్కడ పెట్టుకొని వాటిని పోషించండి. తప్పితే మీకు వాటి మీద ప్రేమ ఉంటే మా కొంపల మీద వదిలేసి మా ప్రాణాలు తీస్తుంటే మీరు చూస్తూ రాక్షసానందం పొందటం ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మీకు నిజంగా వాటి మీద చిత్తశుద్ధి ఉంటే ప్రతి గ్రామంలో 1 ఎకరం 2 ఎకరాల భూమిని తీసుకోండి. ప్రతి గ్రామంలో 5-6 మనుషుల్ని వాటికి సంరక్షణగా పెట్టండి. వాటన్నిటిని ఆ దొడ్లో వేయండి. గ్రామంలో ఎక్కడైతే వేస్ట్ ఫుడ్ ఉంటుందో ఆ ఫుడ్ అంతా సేకరించేసి వాటికి పెంచి పెద్ద చేయండి. తప్పితే ఏదో మీరేదో ఫోటోలకు పోజులు ఇచ్చేసి గొప్ప అనిపించుకోవడం కోసం, లేదా మీకేదో వల్లమాలిన ప్రేమ ఈ యొక్క కుక్కల మీద ఉందని నిరూపించుకోవడం కోసం, మీరేదో సమాజాన్ని ఉద్ధరిస్తున్నట్టు చూపించుకోవడం కోసం ఈ వీధి కుక్కల్ని ప్రజల మీద వదిలేసి మా ప్రాణాలను తీసే హక్కు మీకు ఎవరిచ్చాడు? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. కోర్టులో కూడా జోక్యం చేసుకోవాలి ఈ విషయంలో. ఎవరైతే కుక్కల కోసం పోరాటాలు చేస్తున్నారో, ఎక్కడ ఏ కుక్క వీధి కుక్క గాయపరిచినా సరే ఆ పోషకుల మీద మీరు చట్టపరమైన చర్యలు తీసుకోండి. ఎవరు చెప్పారండి మీకు మనుషుల ప్రాణాల కంటే వీధి కుక్కలు ముఖ్యమా? మీకు కొద్దిగా బుర్ర ఉండాలి. కుక్కలను రక్షించండి. ఎంతవరకు? మనుషులకు ఇబ్బంది లేనంత వరకు. మనుషులు ప్రాణాలు తీసేంత ఉంటున్న విచ్చలవిడిగా మనుషులు ప్రాణాలు తీస్తుంటే కూడా నిన్నకొండి పోవటం ఇది ఎంతవరకు కరెక్ట్? దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వాలు, కోర్టులు జోక్యం చేసుకుని వీధి కుక్కల్ని ఇప్పుడు నివారించకపోతే రాబోయే రోజుల్లో ఇప్పుడు పిల్లల్ని తింటున్నాయి, పశువులు తింటున్నాయి, రాబోయే రోజుల్లో పెద్దలు కూడా తింటాయి. ఏం చేస్తే వాటి సంతానం విపరీతంగా పెరుగుతుంది. వాడి కడుపుకు ఆహారం కావాలి. ఈ రోజుల్లో మనుషులు బతకడమే కష్టంగా ఉన్నాయి. ఈ రోజుల్లో ఇళ్లలో దాడి చేసి తింటున్నాయి. మనిషి ఉండగానే ఇంట్లోకి వెళ్ళేసి తినేస్తున్నాయి. వాటి ప్రాణం మీద వాటికి భయం ఉంటుంది, బ్రతకాలని కోరిక వాటికి ఉంటుంది. ఆహారం దొరకనప్పుడు ఏం చేస్తాయి? ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పశు పోషకులు ఎవరైతే కుక్కలు ప్రేమించే వ్యక్తులు ఉన్నారో మీరందరూ కుక్కల మీద మీకు అంత ప్రేమ ఉంటే వీధి కుక్కల మీద వాటిని ప్రతి గ్రామంలో దొడ్లుగా ఏర్పాటు చేసి మీరు మనుషులు పెట్టేసి సంరక్షించండి. లేని పక్షంలో ప్రభుత్వం చొరవ తీసుకుని వీధి కుక్కల మొత్తాన్ని పట్టించేసి వాటిని తీర ప్రాంత అడవుల్లోకి వదిలేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి తక్షణమే చర్యలు తీసుకుపోతే రాబోయే రోజుల్లో మేమైతే ఎవరైతే వీధి కుక్కలకు సంబంధించి సంరక్షకులు, మేము వీధి కుక్కలకు తరపున పోరాడతామంటారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కోర్టులు ఆశ్రయించాల్సిన పరిస్థితిలోకి వెళ్లాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి ఈ వీడియో ముఖ్యంగా హెచ్చరిస్తూ, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో పెరుగుతున్నటువంటి వీధి కుక్కల్ని తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకుని వాటిని నివారించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కాపాడాలని కోరుకుంటున్నాం. వీధి కుక్కలు ముఖ్యమా, మనుషులు ముఖ్యమా అంటే మాకైతే మనుషుల ప్రాణాలే ముఖ్యం. ఆ దిశగా పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, నా యూట్యూబ్ చూసిన ప్రతి ఒక్కరూ నా వీడియోలు కరెక్ట్ అని భావిస్తే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు మరింత మందికి చేరవేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.